మాఘపురాణం 17వ అధ్యాయం. మాఘమాస మహిమ. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను: రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నమదుడను మహర్షి గంగా నదీ తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహత్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా గృత్నమద మహర్షి ఇట్లు పలికెను: సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభము అగును. అటువంటి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాప నాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాత విముక్తుడు అయినట్లుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనము చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకుని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యెను. ఆమెను ఎటులనైనా పొందవలేనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రము పైభాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలేనని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోకి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశమై ఇంద్రుని పొందును అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఎవడనని అడిగెను. నేను ఇంద్రుడని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవు అయి స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయి అయి పడి ఉండమని శపించెను. ఆ చోటును విడిచి గంగా నదీ తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద, మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గముపై రాజులు దండెత్తి వచ్చి రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదుకుచు నదీ తీరములయందు సముద్ర తీరము యందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరుగువచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారు ఇట్లు అనిరి: దేవతలారా వినుము, మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాతకాలమున తటాకమునందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము. దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయువారి అదృష్టవంతులు. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పరదానము, తిలదానము, అపోపదానము, పాయసదానము, వస్త్ర కంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించెను. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.
దేవతలను దివ్య మునులు మాటలను విని మాఘ స్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువు నర్చించిది. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదట జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖ చక్ర గదా పద్మములను 4 చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, వారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపములతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువవు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులు అయినారు. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది. నీవు సజ్జిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, అటువంటి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమై అయినప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యందాసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడైన నిన్నెవరును ఎరగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములను నీవే మాట, మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమీయూ చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలురీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖము గలవాడి పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపము పొందెను. పద్మగిరి గోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్భవ ముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు ఆ గాడిద ముఖమును, గార్ధవ ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము మలే దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వర్గస్థుడగున విచిత్రముగా నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి పొందినని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను, వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయిచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలము అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి.
అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను. మీకు ఆసక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుడి భార్య మాఘ స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్య శక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్య శక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. ఆమె అడవులో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామ క్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు, తపస్వియ్యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున నీకు కోతి ముఖము కలుగుగా అని విశ్వామిత్రుని పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనై నీ తపశ్శక్తిని అంతా వదులుకొన్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. పూర్వ రూపమునొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయెను. దేవతలారా, మాఘ స్నానము మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘ స్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను. మాఘపురాణం 17వ అధ్యాయం పారాయణం సంపూర్ణం.